హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని అయితే చూద్దాము. ఇందిరమ్మ ఇండ్ల పనులకు నేడే శ్రీకారం. నారాయణపేట జిల్లా అపక్పల్లిలో ప్రారంభించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే అందాయన్నమాట. సో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శ్రీకారం అయితే చుడుతుంది. అంటే ఈ రోజే అనమాట. మొదటి దశ కింద చేపట్టే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అపక్పల్లిలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోకి ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో పనులను అధికారులు అయితే ప్రారంభించనున్నారనమాట. సో ముందుగా అయితే ఎమ్మెల్సీ కోడ్ ఎక్కడైతే లేదో అక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రమే L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఇంటి పనులను మొదలు పెట్టాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దాదాపు 71,458 లబ్ధిదారులు అయితే ఇళ్ల పనులను మొదలు పెట్టబోతున్నారనమాట. నేటి నుంచి మార్చి 10 లోపల మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్తున్నారండి. L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పూర్తి చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లోకి ₹1,00,000 అయితే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ సందర్భంగా. కాబట్టి మీరు ఇంటి పనులను ఎంత త్వరగా అయితే అంత త్వరగా, వీలైనంత త్వరగా ప్రారంభించినట్లయితే మీ ఖాతాలకు ₹1,00,000 చేరేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అలానే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్, కొన్ని ఏరియాలకు సంబంధించి హైదరాబాదులో వాటి యొక్క సర్వే అనేది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తి అయిపోయి ఉందని చెప్పిందనమాట. దాంట్లో దాదాపు 121,839 అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ చేసేసామని చెప్తుందనమాట. ఆ రిజెక్ట్ అయినటువంటి లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా అప్రూవల్ వచ్చిందా లేదా అనేది కూడా ఎలా చూసుకోవాలనేది నేను మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల సర్వే 99% అని చెప్పి ఉన్నటువంటి ఆర్టికల్లో కొన్ని ఏరియాస్ నేమ్, అదేవిధంగా కొన్ని జిల్లాల నేమ్స్ అయితే ఇచ్చారనమాట. ఆ జిల్లాల్లో మాత్రము కంపల్సరీగా అయితే ఈ సర్వే అనేది 99% పూర్తి అయిపోయి ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ విడతలో అయితే వచ్చేటువంటి అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారనమాట. మొత్తంగా ఇక్కడ దరఖాస్తులు అనేటివి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 10,70,000 వస్తే ప్రతి దరఖాస్తుదారునికి 360 డిగ్రీల సర్వే అయితే పూర్తి చేసింది. మార్చి మొదటి వారంలో వార్డు సభలు అని చెప్పి చెప్తున్నారు. ఇందులో వివరాలు కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అదేవిధంగా కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే 99.8% పూర్తయింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,70,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో దాదాపు 1,36,000 వరకు అప్లికేషన్స్ అనేటివి సర్వే చేయాల్సి ఉందని చెప్తున్నారనమాట. అలానే 1,21,000 అప్లికేషన్స్ అనేటివి వాటిని రిజెక్ట్ చేసేసింది అనమాట గవర్నమెంటు. అయితే కంటైన్మెంట్ బోర్డు పరిధిలో 96% పూర్తయి ఉంది. హయత్ నగరు, సరూర్ నగరు, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, చందానగర్, చార్మినార్ సర్కిల్ పరిధిలో మాత్రమే 99% సర్వే అయితే పూర్తి చేస్తున్నట్లు ఇక్కడ మనకు వివరాలు అయితే చాలా క్లియర్గా అయితే అర్థమై ఉన్నాయన్నమాట. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని 3 గ్రూపులుగా విభజించారు. ఇది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. L1 లిస్టులో వచ్చేసి స్థలం ఉన్నవారు ఉంటారు, L2లో స్థలం లేని వారు ఉంటారు, L3లో ఇప్పటికే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కొత్త ఇల్లు కోసము దరఖాస్తులు అయితే పెట్టుకునే వాళ్ళని L3లో అయితే చేర్చడం జరిగింది. దీంతో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ కార్డ్స్ అదేవిధంగా ఏపీఎల్ కార్డ్స్కి సంబంధించి ఆధారంగా పరిశీలించారనమాట. దీంతో పాటు ప్రతి దరఖాస్తుదానికి 360 డిగ్రీల సర్వే, అంటే అన్ని రకాలుగా గతంలో ఏమైనా లబ్ధి పొందారా లేదా ఏ రకమైన లబ్ధి పొందారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అనే విషయాలను సైతం కూడా పరిశీలించారనమాట. అలానే ఇక్కడ మొదటి వారంలో వార్డు సభలు అయితే జరగబోతున్నాయండి. ఇందిరమ్మ ఇండ్ల సర్వే దాదాపు పూర్తయినట్లే. మిగిలిన దరఖాస్తులను ఈ నెలాఖరుకు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. మార్చి మొదటి వారంలో వార్డు సభలను నిర్వహించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున నిధులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్. ఓకేనా. వీటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,50,000 వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹3,50,000 అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. ఇది కూడా 4 విడతలు అయితే రావడం జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్పింది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అనేవి చేయడం జరిగిందనమాట. మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ విధంగా
ఈ పలు ఏరియాలకు సంబంధించిన వివరాలు అయితే అందాయండి. దాదాపు 1,21,000 అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ విడతలో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. లేదా గ్రీవెన్స్ పెట్టుకునేందుకు కూడా అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. సో గ్రీవెన్స్ ఆప్షన్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలనుకుంటే, మీరు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ నందు సో మీరు గ్రీవెన్స్ ఆప్షన్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రీవెన్స్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే లింక్ ఓటీపీ వెళ్తుంది. తర్వాత గ్రీవెన్స్ అనేది తీసుకుంటుంది. అంటే మీకు సర్వే సరిగ్గా జరగలేదా, L3లో ఏమైనా రీమార్క్స్లో ఏమైనా ప్రాబ్లమా, లేదా ఎవరైనా మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వేలో పాల్గొనలేదా మీ ఇంట్లో వాళ్ళు. సో ఇవన్నీ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి డైలీ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ అవుతాయండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కూడా కంటెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.